147వ కీర్తన, పేజీ నెంబర్ 529. 147వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదువుకుని ఈ భాగంలో మనం ముందుకు వెళ్దాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నా కన్న తండ్రి, మీకు నిండు హృదయపూర్వకమైన నా కృతజ్ఞతలు నాయన. ఈ పూట ఈ వాక్యమును ఏ రీతిగా విత్తాలో, విత్తుటకు తగిన జ్ఞానమును నా మీద మీ ఆత్మతో ఉంచి, ఆ జ్ఞానమును నాకు అనుగ్రహించి, ఈ వాక్యము మాకు మా బిడ్డలకు అర్థమయ్యే రీతిగా వివరింపచేయండి తండ్రి. మరి విత్తుతున్న ప్రతి విత్తనమును నీరు అనే అంటుగట్టి అయ్యా మా హృదయాలలో వాక్యమును అర్థమయ్యే రీతిగా వివరించండి. నీకు స్తోత్రం. నిద్రమత్తులు, అవిధేయత, చీకటి శక్తులు యేసు నామములో లయపరిచి మా అందరకు వినుబుద్ధి ఆత్మను దయచేయమని ప్రార్థన చేస్తూ మా అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు మనం చదవబడిన లేఖనమనగా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు అనే వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఈ మాట మనకు అర్థమవుతుంది కదా. గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడంట అండి? గుండె చెదరటం అంటే ఏంటండి? ఒక్కొక్కసారి మనం అంటుంటాం కదా, మనసు పాడైపోయిందండి, మనసు బాగోలేదండి, ఎందుకో తెలియదండి, ఎందుకు ఇలా ఉందో తెలియదండి, ఎందుకు ఇలా ఉంటుందో తెలియదండి, అసలు ఈ రోజంతా బాగోలేదండి, లేకపోతే ఈ వారం అంతా బాగోలేదండి, ఈ నెల అంతా బాగోలేదండి అని కొన్ని విషయాలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. దానికి అర్థం ఏంటంటే, ఇదిగో ఇక్కడ రాయబడిన మాట, గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడు? బాగు చేయవాడు. అంటే మనసు బాగోలేదు అంటే మనసును బాగు చేయవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన మనసు పాడైందన్నా, మన స్థితి పాడైందన్నా, మన కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చిందన్నా, మనం ఎవరికి మొరపెట్టుకుంటామండి? దేవునికి మొరపెట్టుకుంటాం. ఎందుకంటే దేవుడు తప్ప వేరే ఆశ్రయ దుర్గమేది అని వాక్యం అంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తప్ప మనకి ఇంకెవరున్నారు? నిన్ను బాగు చేయవాడు దేవుడు తప్ప, నీ కుటుంబాన్ని బాగు చేయవాడు దేవుడు తప్ప, నిన్ను కనికరించగలిగిన వాడు దేవుడు తప్ప ఇంకెవరున్నారు మనకి? ఎవరు నిన్ను నన్ను బాగు చేయగలరని అనుకుంటాం? మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇదంతా ఆర్థిక పరిస్థితుల వల్ల అండి. ధనము చేతి నిండా ఉంటే ఆనందం ఉంటుంది, ధనము చేతి నిండా ఉన్న మనిషికి ఆనందం ఉండదు. బంధువులు ఇంటి నిండా ఉంటే ఒకవేళ ఆనందంగా ఉంటుందంటే, వారందరూ ఒకవేళ ఇంటి నిండా ఉన్నా నీకు ఆనందంగా ఉండదు. నువ్వు ఏది కోరుకుంటున్నావో అది రావాలి అంటే ఇంటి నిండా ఉండాల్సింది ధనం కాదు, బంధువులు కాదు, బలగం కాదు. ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ మనసు బాగోకపోయినా, నీ స్థితి బాగోకపోయినా మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటండి? దేవుని యొద్ద మోకరించాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొద్ద ఏం చేయాలండి? మోకరించాలి, ప్రార్థించాలి. చెదిరిన గుండెని బాగు చేస్తాడా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయ్యా, ఎప్పుడు పాడైన గుండెని నువ్వు బాగు చేస్తావు? ఎప్పుడు బాగోలేని స్థితిని నువ్వు స్థిరపరుచుతావు? ఎప్పుడు హృదయ ఆలోచన చెదిరిపోయి, హృదయ ఆలోచన పాడైపోయి, హృదయ స్థితిని చెదరగొట్టుకుని ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు బాగు చేస్తావంటే, నువ్వు మరలా ఎప్పుడైతే దేవుని ఎదుట మోకరిస్తామో అప్పుడే మన తిరిగి నీ పాడైన నీ హృదయమును సరి చేయగలడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెదిరిన గుండెని బాగు చేయవాడు ఆయన వాక్యము సెలవిస్తుందండి. మనకు ఆయన తప్ప వేరే చెప్పండి దిక్కుందా? మనకి వేరే ఆధారం ఏమైనా ఉందా? బాగు చేయవాడు ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కోసారి ఏమంటారు తెలుసా అండి, నాకు తల్లి లేక ఇలా ఉన్నాను, నాకు తండ్రి లేక ఇలా ఉన్నాను, నా కుటుంబం బాగోక నేను ఇలా ఉన్నాను అని అంటారు. ఇవేమీ కాదు. దేవుడు హృదయము నిండా లేక హృదయం చెడిపోతూ ఉంది. దేవుడు హృదయము నిండా లేక హృదయము తలాంతులు మారిపోతూ ఉంటాయి, హృదయ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. దేవుడు హృదయము నిండా ఉంటే నీ గుండె చెదరనివ్వడు. అంటే ఎందుకు ఇలాగుందో అన్న పరిస్థితి ఏ రోజు రాకుండానట్లుగా దేవుడు దినదినము ఇలాగ ఉన్నానంటే దేవుడు కృప అన్నట్లుగా చేయగలడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా.
ఈరోజు ఇలాగున్నానంటే దేవుని కృప అని ఎప్పుడు అంటాం తెలుసా అండి? దేవుడు నిండుగా నీ హృదయం అంతా నింపబడి ఉండనప్పుడే. ఆయన నిన్ను బాగు చేయవాడు వారి వాక్యము చలవిస్తూ ఉంది. అందుకే మనకు మనసు బాగోలేనప్పుడు ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అందరూ సూటిగా టక్కని చెప్పండి. దేవుని పాదాల దగ్గరికి వెళ్తామని చెప్పాలి. దేవుని పాదాల దగ్గరికి వెళ్తాం ఎప్పుడండి? మన హృదయము బాగోలేనప్పుడు, మన మనస్సు బాగోలేనప్పుడు, మన తలాంతులు మనను చెప్పండి, మన తలాంతు మారినప్పుడు మన హృదయ ఆలోచన కూడా మార్చేస్తుందండి. ఎప్పుడైతే ఇది సరిగా లేదో దాన్ని సరి చేయటానికి సరి చేయించుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలిగా. ఒక వస్తువు పాడైంది అంటే, ఒక వస్తువు అంటే ఇప్పుడు ఫోన్ పాడైంది, ఎక్కడికి వెళ్తాం చెప్పాలి? ఒక ఫోన్ అయింది, పాడైంది, కూరగాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి ఫోన్ బాగు చేయమంటే చేస్తాడండి? లేదనుకోండి, ఒకవేళ వేరే వర్క్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి నా ఫోన్ పాడైందంటే బాగు చేస్తాడా? చేయడుగా. ఫోను బాగు చేయవాడే దాన్ని బాగు చేయగలడు. ఎందుకంటే ఫోను సృష్టించబడిన తర్వాత దాని మీద పూర్తి రీసెట్ చేయబడినవాడు కాబట్టి, దేవుడు నిన్ను నన్ను తయారు చేశాడు కాబట్టి పూర్తి అధికారము మన మీద ఆయనకే ఉంది కాబట్టి ఏ వస్తువు కదిపితే మనం ఎలాగుంటామో దేవునికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఏ వస్తువును బాగు చేస్తే మన మార్గము బాగుంటుందో, ఏ వస్తువును తాకితే మన ఆలోచన బాగుపడుతుందో మనల్ని తయారు చేసిన వాడు మాత్రమే తెలుసు. అంటే క్రియేటెడ్కి మాత్రమే తెలుసు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నిన్ను నన్ను తయారు చేయువాడు వాడికే మాత్రమే తెలుసు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎలా బాగవుతాం అండి చెప్పాలి? కొంతమంది ఏం చేస్తారు, పురుషులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనసు పాడైపోతే ఎక్కడికో వెళ్తున్నారు. స్త్రీలు మనసులు పాడైపోతే ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మగారి ఇళ్ళకి వెళ్తున్నారమ్మా, అమ్మగారి ఇళ్ళకి వెళ్తారు. ఎందుకండి మరి? వెళ్ళాలిగా. ఎక్కడో దిక్కునికి వెళ్తే వారికి ఏమొస్తుందంట? ఏమొస్తుంది? మనశ్శాంతి వస్తుంది. ఎక్కడికి వెళ్ళకూడదు మనం? ఎక్కడికి వెళ్ళాలి? ఫోను పాడవుతే ఫోను తయారు చేయబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. నీ హృదయము పాడైనా, నీ ఆలోచన పాడైనా, ఒకవేళ నీ నడవడికి పాడైనా మనం వెళ్ళాల్సిన స్థలము దేవుని సన్నిధి మాత్రమే. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మనం వెళ్ళాల్సింది దేవుడి సన్నిధికి మాత్రమే. ఒకవేళ దేవుని సన్నిధి దగ్గరికి మనం వెళితే ఆయన ఏమంటున్నాడు? వారి గాయములను కడతాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే హృదయము పాడైందంటే ఏమైంది? గాయపడింది. ఒక మాట విన్నానండి, నా హృదయం పాడైపోయింది, నా హృదయం గాయమైంది అంటాం కదా. ఒక మాట విన్నానండి, నా హృదయం ఏమైంది? గాయపరచబడింది. అది చాలా కష్టం. ఆ గాయమును కట్టివాడు యేసుక్రీస్తు ప్రభువేనంట. స్తోత్రం, హల్లెలూయా. ఆ గాయమును కట్టివాడు ఎవరయ్యా అని అడిగితే బైబిల్ సెలవిస్తున్నమాట, యేసుక్రీస్తు ప్రభు గాయాన్ని కట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు వెళ్ళాల్సిన స్థలము దేవుని పాదాల దగ్గరికి. ఇప్పుడు అన్నాం కదా, దేవుని సన్నిధికి. దేవుడి సన్నిధి దూరంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి రాలేనప్పుడు మనం ఎక్కడికి వెళతాం? దేవుని పాదాల దగ్గరికి. నువ్వు ఇంటిలో ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, ఉండాల్సిన స్థలము మాత్రం దేవుని పాదాలు. దేవుని పాదాలు. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, ఈ భూమి నా పాదపీఠము అన్నాడు. ఆమె చెప్పాలి. అంటే మీరు భూమి మీద ఉన్నారంటే ఆయన పాదపీఠము దగ్గర మీరు ఉన్నారు కాబట్టి ఏ స్థలములో మోకరించిన దేవుని పాదాల దగ్గరే ఉంటారు. ఆమె చెప్పండి. ఎక్కడికో వెళ్ళి మోకరించాలని చూస్తాం మనం. ఏం అవసరం లేదు, నువ్వు ఉన్న స్థలములో మోకరించి ప్రార్థన చేస్తే. ఎందుకంటే భూమి ఆయన పాదపీఠమని వాక్యము సెలవిస్తుందండి. కాబట్టి నీ హృదయము పాడైనా, నీ ఆలోచన పాడైనా, ఏది పాడైనా దేవుని పాదాల దగ్గరికి వెళితే దానిని వెంటనే సరిచేయగలిగిన శక్తిమంతుడు నదుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఆయన మాత్రమే ఎందుకు బాగు చేయగలడు అన్నాను నేను. ఇప్పుడు ఆయనే మనలను తయారు చేశాడు కాబట్టి ఏది సరి చేస్తే మనము బాగుపడతామో ఆయనకు మాత్రమే తెలుసు. ఇంకెక్కడికి వెళ్ళినా మనల్ని మనం సరి చేసుకోలేం. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నెల రోజులున్నా, సంవత్సరం ఉన్నా, నీ హృదయ ఆలోచనలో ఏ మార్పు రాదు. ఏ మార్పు రావాలన్నా పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని కొరకు, లేకపోతే మంచి ఆలోచనతో, మంచి తలాంతులతో ఎప్పుడు సరదాగా, సంతోషంగా ఉండాలంటే అది దేవుని పాదాల దగ్గరే ఉంది. దేవుని పాదాల దగ్గర ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారంటానంటే నేను సంతోషముగా ఉంటారు. ఆమె చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉంటామండి? సంతోషంగా ఉంటామని చెప్పాలి మీరు.
సంతోషంగా ఉంటాం. మనం ఎక్కడ సంతోషంగా ఉండగలం అంటే దేవుని పాదాల దగ్గర మనకు సంతోషం దొరుకుతుంది. ఏమండి, ఆయన సన్నిధిలో మనకి సంతోషం దొరుకుతుంది. యేసుతో నేను ఆనందించుచున్నాను అంటాడు. యేసుతో మనం ఏం చేయాలి? ఆనందించాలి. దినదినము దేవుని పాదాల దగ్గర మనం ఉంటే నిత్యము మనకి సంతోషం ఉంటుంది. నీ హృదయము పాడైపోతుంది, నీ శరీరము పాడైపోతుంది, తలాంతులు పాడైపోతుంది, ఆలోచన పాడైపోతుంది. ఏది పాడైనా బాగు చేయడు యేసుక్రీస్తు ప్రభే. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి 6వ కీర్తన తీయండి. 6వ కీర్తన రెండో వచనం ఒకసారి చదవండి. 6వ కీర్తన 2వ వచనం. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, ఏటమ్మా, నా అంబులు నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీకెంతవరకు ఏంటమ్మా కరుణింపక? చాలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడండి? యెహోవా, నేను కృషించి ఉన్నాను అంటే ఏంటండి? మనిషి ఎప్పుడు కృషించిపోతాం? మనిషి ఎప్పుడు కృషించిపోతాం అండి? మనసు పాడైపోయినప్పుడే, మనిషికి బాధ కలిగినప్పుడే, మనిషి తట్టుకోలేనంత బాధ కలుగుతుందో తెలుసండి ఒక్కొక్కసారి. అటువంటి బాధ కలిగినప్పుడు మనకేమనిపిస్తుందో తెలుసా? ఏంటి బ్రతుకు, నాకేనా ఈ కష్టాలన్నీ? ఇంకా ఎవరికైనా ఉంటాయా? అసలు నాకు మాత్రమేనా ఈ శ్రమలు వస్తున్నాయి, లేకపోతే ఇంకెవరికైనా ఉన్నాయంటావా అంటే మనకి దేవుడు అంటున్నమాట, ఆయన మనల్ని ఏం చేయగలట? బాగు చేయగలవాడు. స్తోత్రం చెప్దాం. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో నువ్వు కృంగి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో, ఆ పరిస్థితిని మనము దేవుని పాదాల దగ్గర పెడితే ఆయన ఏం చేస్తాడంట? లేవదీసువాడని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వు కృంగిపోతున్నా, కుసించిపోతున్నాను అంటే, ఇదిగో నేను కృంగిపోతున్నాను, కుసించిపోతున్నాను, క్షీణించిపోతున్నాను, దినదినము ఏమైపోతున్నాను? అయ్యా, నేను బలహీనురాలను, బలహీనుడిని అయిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళి మొరపెట్టాలి? ఇది ఎక్కడ మొరపెడుతున్నాడు? దేవుని పాదాల దగ్గర మొరపెడుతున్న మాట అండి ఇది. దేవునికి తెలియజేస్తున్న మాట ఇది. ఎలాంటి పరిస్థితుల్లో నీకున్నా, ఎలాంటి స్థితిలో నేను ఉన్నా, దేవుని పాదాల దగ్గరికి కానీ వచ్చి ఆ స్థితిని మనం చెప్పగలిగితే ఆ స్థితిలో నుండి మనకు బయటకు తీయగలిగాడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, నమ్ముతారా? దేవుడు తీస్తాడు, ఆ స్థితి నుండి విడిపించగలడని నమ్ముతున్నారా? ఇంత నమ్మకం ఎలా వచ్చింది? ఇంత నమ్మకం ఎలా వచ్చిందంటే, నా జీవితంలో ఇలాంటి కార్యాలు దేవుడు ఎన్నో చేశాడని చెప్పాలి. ఆమేన్. చేశాడు కాబట్టే నమ్మమండి. మన జీవితంలో దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి భయంకర స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనలను రక్షించాడు. చెప్పండి, అలాంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. మన తలాంతు, మన ఆలోచన విధానములన్నీ సరిచేసి ప్రభు కొరకు బ్రతుకున్నట్లు మాత్రమే చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతాం, దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి. ఒక క్రైస్తవుడు, క్రైస్తవరాలు ఏమండి, దేని కొరకు బ్రతుకుతాం? దేవుని కొరకు బ్రతుకుతాం. కొన్ని విషయాల కొరకు కాదు మనం బ్రతికేది, దేవుని కొరకు బ్రతుకుతాం. అప్పుడు మన ఆలోచన ఎప్పుడు చెప్పండి దేవుని మీద ఉంటుంది. మనము దేవుని మీద ఆశపడి బ్రతుకుతామో మన మనసు, మన ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది. దేని మీద ఉంటుంది ఒక్కొక్కసారి ఆలోచన? చెప్పండి, దేని మీద ఉంటుంది? భౌతిక సంబంధమైన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ మీకు బంగారం ఇష్టం అనుకో, బంగారం మీద ఉంటుంది. చీరలు ఇష్టం అనుకో, చీరల మీద ఉంటుంది. ఇంకా మీ అమ్మగారు, మీ తమ్ముడు, మీ అన్నయ్య కావాలనుకో, వాళ్ళ మీద ఉంటుంది. మరి ఇటైతే వీళ్ళకేముంటుందో తెలుసా? చెప్పమంటారా? మీకేమో మీ అన్నల మీద, తమ్ముళ్ళ మీద ఉంటుంది, వీళ్ళకి ఎవరి మీద ఉంటుందో తెలుసా? పాపం మీ మీద ఉంటుంది. అమ్మా కదమ్మా? ఈ వీరికి ఎవరి మీద ఉంటుందంటే వారి పిల్లల కోసం, భార్య కోసం, ఈ కుటుంబ పరిస్థితి ఏంటి, కుటుంబం ఎలా చేయాలి అని వీటి మీద వీరు ఆశపడుతూ ఉంటారు. మనము దేని మీద ఆశపడతామో ఆ పని ఇంట్రెస్ట్గా చేస్తాం. ఆమేన్, అవునా కదా అండి? దేని మీద మనకు ఆశ ఉంటుంది అంటే, ఆశ అంటే దేనిని మనము సాధించాలని అనుకుంటామో దాని మీదే మన మనసు నిలిచి ఉంటుంది.
నువ్వు ఏం చేయాలనుకున్నా సరే నీ మనసు దాని మీదే నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబ విషయంలో అయినా ఏ విషయంలో అయినా మనం ఆలోచన దేని మీద నిలుపుతామో దాని కొరకే ఆలోచన చేస్తాం. కాబట్టి దేని కొరకు ఆలోచించాలి? ఇప్పుడు మనము చెప్పాలి, 50% మీ కుటుంబం కొరకు ఆలోచిస్తే 50% దేవుని కొరకే ఆలోచించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీ బిడ్డల కొరకు ఆలోచన చేయని దేవుడు అన్నా లేదా? నా కొరకు కాదు, ఎవరి కొరకు ఏడమన్నాడు? మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి అన్నాడు ఆయన సిలువేసేటప్పుడు, అన్నాడు లేదా? కాబట్టి దీన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అంటే మీ కుటుంబ విషయాన్ని ఎప్పుడు విడిచిపెట్టమని దేవుడు చెప్పలేదు, మీ బిడ్డలు వదిలేమని దేవుడు చెప్పలేదు, భార్య పట్ల భర్త పట్ల ఒకరికొకరు విధేయులు కాకుండా బ్రతకండి, నన్నే ప్రేమించండి దేవుడు అనట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి అన్నాడు. అదే ప్రయాస ఈరోజు మనం లోకంలో పడతా ఉన్నాం. కుటుంబం కొరకు భారం కలిగి ఉంటున్నాం, బాధ్యత కలిగి ఉంటున్నాం, విశ్వాసంగా ముందుకు వెళుతున్నాం, ఎన్నిసార్లు పడిపోతున్నాం, మనల్ని మనం మళ్ళీ నిలబెట్టుకుంటున్నాం, దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నాం, ఆత్మీయంగా బలపడుతున్నాం, కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు ఆలోచన చేస్తూ ముందుకు వెళుతున్నాం. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా. అంటే నీ కుటుంబం కొరకు మీరు ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నారు, మీకు అవసరమైన వాటి కొరకు ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని కొరకు కూడా ఇలాంటి ఆలోచన మనకి ఉండాలి. అప్పుడే మన హృదయం పూర్తిగా ప్రభు వైపు నిలిచి ఉంటుంది. ఆమేన్. అంటే మన హృదయం ఎప్పుడు ఆనందముగా ఉంటుంది. ఆమేన్. అంటే మన హృదయం ఎప్పుడు సంతోషముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు మన హృదయము సంతోషముగా, ఆనందముగా, ఉత్సాహముగా ఉంటుందో అప్పుడే ప్రభువుని ఎక్కువ ఏం చేయగలం? మర్చిపోతాం. అండి, స్తుతించాలా మర్చిపోవాలా? ఆనందం ఎక్కువైనా ఏం చేస్తారు చెప్పాలండి? ఆనందం ఎక్కువైనా ఏం ఆనందం ఎక్కువైనా తట్టుకోలేము, ఆనందం లేకపోయినా తట్టుకోలేము, బాధ వచ్చినా తట్టుకోలేము. బాధ వచ్చినా తట్టుకోలేము. అంటే బాధ వచ్చినప్పుడు ఏమవుతారంటే దేవుడు అన్యాయం చేశాడు అంటామండి. కార్యం చేశాడు అనుకో, అమ్మో నా దేవుడు యేసయ్య అండి అంత కార్యం చేశాడు. ఈ రెండు లేకపోతే మన జీవితంలో దేవుని కార్యాన్ని పొందుకుంటాము, ఒక్కొక్కసారి దేవుడి కార్యం కూడా మనకు జరగదు. జరిగినప్పుడు ఆనందము, జరగలేనప్పుడు ఎందుకు మనిషి జీవితంలో ఉండదు? ఎందుకో తెలుసా? మనిషి విశ్వాసము మీద నిలవబడలేక. విశ్వాసం అంటేనే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అంటేనే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనకు విశ్వాసం ఉందనుకోండి, మన జీవితంలో కార్యం జరిగినప్పుడు ఎంత ఆనందించావు, కార్యం జరగలేనప్పుడు కూడా అంత ఆనందించండి. నిజం చెప్పాలి, బుర్రోపడం కాదు మరి. కార్యం జరగలేనప్పుడు కూడా ఈరోజు మేము వంట చేసుకోలేదని ఆనందించేస్తారండి మీరు. ఈరోజు మాకు వ్యాపారం లేదో అంటారా? చెప్పండి మరి. ఈరోజు మాకు పని లేదో అంటారా? ఆనందించరు, బాధపడతారు. అప్పుడు ఎందుకు బాధపడతారు? మరి వ్యాపారం బాగున్నప్పుడు, మీ ఉద్యోగాలు బాగున్నప్పుడు, చేతి నిండా కష్టార్జితం వచ్చినప్పుడు ఎంత ఆనందించారో, ఒకరోజు నీ స్థితి బాగోలేనప్పుడు కూడా అదే ఆనందం నీలో కనిపిస్తే అప్పుడు దేవుడు ప్రతిదినము నీకు సమృద్ధిని ఇస్తాడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి బాగున్నప్పుడు ప్రభు యందు ఆనందించి, బాగోలేనప్పుడు ప్రభువుని దూషించకూడదు. వీరంటే అవిశ్వాసులుగా పిలువబడిన వారు. అవిశ్వాసులు మాత్రం అలా ఉంటారండి. కార్యం చేసినప్పుడు వారిని అస్సలు మనం పట్టుకోలేం. కార్యం చేసినప్పుడు అండి వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందంటే అసలు తట్టుకోలేం బాబోయ్. దేవుడు కార్యం చేసినప్పుడు వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందండి చెప్పాలి? ఇంకా తట్టుకోలేక ఆనందం వచ్చేస్తుంది వాళ్ళకి. అదే అనుకున్నది ఒకవేళ వారికి జరగకపోతే ఇంకా వాళ్ళు మనం అస్సలు చూడలేం అనమాట. అంత భయంకరంగా ఉంటారు వాళ్ళ మకాలు, అంత బ్యాడ్గా ఉంటే అసలు తలెత్తరు, వాళ్ళు చూడలేవండి అసలు. ఎందుకయ్యా వీరంటే విశ్వాసము మీద నిలవబడిన వారు కాదండి, వీరి కార్యముల మీద నిలవబడిన వారు. చెప్పాలి మీరు, విశ్వాసము మీద నిలవబడిన వారు కాదు, దేని మీద? కార్యముల మీద నిలవబడి వారు వీరు. వీరిని ఏమంటుంది వాక్యం అంటే గడ్డి పువ్వు వంటి వారు అంటుంది. వారు కొద్దిసేపే ఎలా ఉంటారంట? పచ్చగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కాసేపు సూర్యుడి కిరణాలు పడవగానే అది ఏమవుద్ది? ఎండిపోద్ది, మాడిపోద్ది, రాలిపోద్ది. ఇది ఏంటయ్యా అంటే మనిషిలో ఉన్న అవిశ్వాసము. అంటే కార్యముల మీద నిలవబడి వాడైతేనే అలా ఉంటాడు. విశ్వాసము మీద నిలవబడి ఎలా ఉంటారంటే జరిగినా జరగకపోయినా, అవ్వినా అవ్వకపోయినా, సాధించినా సాధించకపోయినా ఒకటే మాట, వారు విశ్వాసము మీద నిలవబడేవారు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. వారు విశ్వాసము మీద నిలవబడతారు కాబట్టి వారు ఏమంటారంటే
అబ్బే లేదు, దేవుడు ఈరోజు కాకపోతే రేపు ఆ కార్యాన్ని జరిగిస్తాడన్న విశ్వాసము. మంచిలు ఇవ్వండి, తాగు, చెప్పాలి. తాగాను కాదు, తాగుతూ ఉండడమే, తగ్గేదాకా కొద్ది వేసుకో. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం మీద నిలవబడేవారు గొప్పవారా, కార్యాల మీద నిలవబడేవారు గొప్పవారమ్మా? విశ్వాసము మీద నిలవబడివారువే గొప్పవారు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము మీద నిలవబడివారు నిత్యము వారి జీవితంలో ఆ విశ్వాసం రాకుండా వారిని బలపరుచుకుంటే నిత్యము వారి కార్యములే చూస్తారు. ఆమెను చెప్పాలి. కార్యాల మీద నిలవబడివారు విశ్వాసము మీద నిలవబడరు. వారు పడిపోతారు, జారిపోతారు, కృంగిపోతారు, ఒక దినము నశించిపోతారని వాక్యం అంటుంది. ఎందుకంటే వారి కార్యముల కొరకు కనిపెట్టువారు. విశ్వాసం మీద ఉన్నవాడు యేసును కనిపెట్టువారు. స్తోత్రం చెప్దాం. విశ్వాసం మీద ఉన్నవారు ఎవరిని కనిపెడతారండి? చెప్పాలి. విశ్వాసం మీద ఉన్నవారు దేవుణ్ణి కనిపెట్టువారు. వారు కార్యముల మీద ఉన్నవారు కార్యములనే కనిపెడతారు వారు. అయితే ప్రభు బిడ్డలుగా పిలువబడిన మనం దేని మీద నిలవబడాలి? అందరూ చెప్పాలి, విశ్వాసము మీద నిలవబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాటను చూపిస్తాను. కీర్తన 30 చదివండి ఒకసారి అందరూ కూడా. కీర్తన 30 దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. కీర్తన 30 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తే స్వస్థత వచ్చింది ఇప్పుడు చెప్పాలండి? అంటే విశ్వాసం మీద నిలవబడ్డారు వారు. విశ్వాసం మీద నిలవబడ్డారు కాబట్టి, విశ్వాసంతో మొర్ర పెట్టారు కాబట్టి దేవుడు ఏం చేశారంటే వారిని చెప్పాలి స్వస్థపరచబడింది అని వాక్యం చలవిస్తుంది. ఇప్పుడు రక్తస్రావంతో ఉన్న స్త్రీని దేవుడు ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను, అంతే కదండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఎందుకంటే ఆమెకి ఎవరి మీద విశ్వాసం ఉంది ఇప్పుడు చెప్పాలండి? ప్రభు మీద విశ్వాసం ఉంది. ఎందుకు ఈ మాట తెలుస్తూ ఉంది? ఆమె 12 సంవత్సరాల నుండి అంట ఎంతో భయంకరమైన వేదన అనుభవిస్తూ ఉంది. ఆమెకున్న అనారోగ్యాన్ని బట్టి, ఆమెకున్న ధనాన్ని అంతా ఖర్చు పెడుతుంది, ఎక్కడెక్కడికో వెళుతుంది, ఎక్కడ వైద్యం బాగా అందుతుందంటే అక్కడికి వెళ్ళింది, వెళ్ళే ప్రతి స్థలంలో ధనాన్ని ఖర్చు పెట్టింది. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ వైద్యం జరిగినా ఆమెకి ఆ రోగము నుండి ఆమెకి విడుదల లేదు. అప్పుడు ఎవరో చెప్పారంట, పలానా యేసు ఉన్నాడు, ఆయన మనల్ని తాకితే చాలు స్వస్థత కలుగుతుందని. ఆమేన్, హల్లెలూయా. ఆమె తాకితే, ఆయనను తాకితే చాలు అని చెబితే ఆమె విశ్వాసము నుంచి ఆ స్థలంలోనికి, అంతే కదండి, విశ్వాసం నుంచి వచ్చింది. కానీ ఆమె విశ్వాసము ఎలా ఉందో తెలుసా మీకు? అందరి దగ్గర అందరూ ఎదుర్కొంటే వెళ్ళి ఒకవేళ యేసయ్యని కలిస్తే ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం ఏంటి, మనమేంటి, మన భక్తి ఏంటి, మన జీవితాలు ఏంటి అని ఎవరైనా తిడతారేమో అని భయం ఉంది. రెండోది, యేసయ్య నన్ను తాకితే స్వస్థత వస్తుందన్న విశ్వాసం ఉంది. హల్లెలూయా చెప్పండి. రెండోది, యేసు నన్ను తాకితే నాకు స్వస్థత వస్తుందన్న విశ్వాసం ఆమెలో ఉంది. మొదటిది, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకున్నవాటి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారేమో అన్నది కూడా ఉంది. కానీ ఆమెకి స్వస్థత రావటానికి కారణము ఏంటి చెప్పండి? నన్ను తాకితే చాలు అనే ఒక విశ్వాసముతో వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నన్ను తాకితే చాలు అని వచ్చింది. ఆమె వస్త్రములో కూడా స్వస్థత ఉందని తెలియపట్టడానికి ఏం చేసింది? వస్త్రపు చెంగుని తాకింది. ఎంత విశ్వాసం చూడండి. మనం ఏం చేస్తాం? అయ్యగారు తల మీద వేసి ప్రార్థన చేయాలి, అయ్యగారు మీరు తల మీద ప్రార్థన గట్టిగా ప్రార్థన చేస్తేనే కానీ అంటాం. ఆమెకి ఎక్కడ విశ్వాసం తెలుసా చెప్పండి? యేసయ్య వస్త్రములో ఉంటుందని తెలుసు. అంటే ఆయన అరికాల మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ ఆయన మనకి చేయి తాగిన, వస్త్రము తాకిన, గోరి తగిలిన చాలు స్వస్థత వస్తుందనే విశ్వాసము ఆమెలో ఉంది. వెళ్ళిపోతున్న వ్యక్తిని ఏం చేసిందంటండి? వస్త్రాన్ని మాత్రమే తాకింది, ఆవిడికి సమృద్ధి విడుదల కలిగింది. ఆమె చెప్పాలి హల్లెలూయా. ఏమొచ్చిందండి? సమృద్ధి స్వస్థత వచ్చింది. ఆమె ఆశ్చర్యపడుతుంది. ఆమెలో నుంచి ఆ స్వస్థత కలిగినప్పుడు చూసి ఆశ్చర్యపడుతూ, అమ్మో ఏంటి నేను ఇలా ఉన్నా, నాలో ఏంటి తేలికపాటు, నాలో ఏంటి ఈ బలహీనత విడిచి వెళ్ళిపోయింది అని అనుకుంటుండగా ఆయనలో నుంచి ఏం బయటకు వచ్చిందంట చెప్పాలి? ఆయన నుంచి ఒక శక్తి బయటకు వచ్చి ఆమెను తాకింది. నేను అంటాను అదే విశ్వాసం. ఆమేన్,
హల్లెలూయా. నీలో ఈ విశ్వాసము ఉండాలి. కార్యము మీద విశ్వాసము ఉంచొద్దు. ఎవరి మీద విశ్వాసమును? యేసుక్రీస్తు ప్రభు మీద మాత్రమే నీ విశ్వాసము నిలిచినగా. కార్యాల మీద కాదు ఉండాల్సిన విశ్వాసము, యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన స్వస్థపరచగలడు. ఆయన మన హృదయములను, అంటే హృదయానికి ఏమైంది అన్నాడు ఇప్పుడు ఇక్కడ? గాయము జరిగింది. ఆ గాయమును మాన్పువాడు మాత్రము యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ హృదయానికి గాయం ఎందుకైందని తెలుసు మీకు? కొంతమంది మాటలు హృదయాన్ని గాయం చేసేస్తాయి. కత్తులేం కాదండి, మాటలు. అందుకే మాటలు కత్తులు వంటివి. కొన్ని మాటలు వినేటప్పుడు అండి ఆ మాట మన హృదయాన్ని ఏం చేస్తుంది? గాయం చేస్తుంది. ఆ గాయమును యేసయ్య కడతాడు. ఆమె చెప్పాలి. నీ హృదయము ఎవరి మాటను బట్టి ఒకవేళ గాయపరచబడిందో, ఎవరి ఆలోచన బట్టి గాయపరచబడిందో, కానీ ఆ గాయమును మాత్రం కట్టివాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. చూడండి, కీర్తన 34 తీయండి. ఒక కీర్తన 34లో 18, 19 వచనాలు ఒకసారి చదువుకుని ఇంకా ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. స్తోత్రం చెప్పండి. ఇరుగున మనస్సు గలవారికి ఎవరు ఆసన్నుడు? చెప్పాలి అంటే ఆయన సమీపముగా ఉన్నవాడని అర్థం. హల్లెలూయా. ఒకవేళ నీ మనస్సు పాడైపోయింది అంటే నువ్వు మొర్ర పెడితే ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? చెప్పాలి, దాన్ని సరిచేసేవాడే ఉన్నాడు, దాన్ని బాగు చేయవాడు. అందుకే పరమ కుమ్మరి తన కొరకు రాయబడింది. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పరమ కుమ్మరండి నీ యేసుక్రీస్తు ప్రభు. నువ్వు అంగీకరించబడిన దేవుడు పరమ కుమ్మరి అంటే నిన్ను తయారు చేయబడివాడు, నిన్ను తయారు చేసినవాడు. నిన్నేం చేస్తే మళ్ళీ నువ్వు బాగుపడతావు ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన బాగు చేయవాడు. కాబట్టి బాగు చేయించుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? చెప్పాలి. పదే చెప్తున్నారని నేను ఫీల్ అవ్వకండి. అంటే నాకు వచ్చిందే చెప్తాను. ఒక దినము మనసంతా పాడైపోయిందంట. మనసంతా పాడైపోయి ఏం చేయాలో తెలియక బారుకి వెళ్ళంట. ఉదయం నుంచి సాయంకాలం వరకు 3,000 ఖర్చు పెట్టాడంట ఒక ఆయన. 3,000 ఖర్చు పెట్టినా ఆ హృదయం ఏమాత్రం బాగుపడలేదు. బాగుపడిందని అడిగాను. ఏమంటే 3,000 ఖర్చు అయిందిగా, బాగుపడిందా? ఎక్కడైందండి. దాన్ని మళ్ళీ బాగు చేసుకోవడానికి మళ్ళీ రేపు వెళ్ళాల్సి, మళ్ళీ ఈ రోజు కూడా వెళ్ళాల్సి వచ్చింది అంటున్నాడు. అంటే బాగు చేసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం తెలుసో, మనసు పాడైంది, దాన్ని బాగు చేయడానికి కావలసిన స్థలాలు వారు వెతుకుతారు. అయిపోయింది. కొన్ని రోజులు గడిచిపోయింది. ఒకరోజు మహా తట్టుకోలేని ఆనందంలో ఉండి మళ్ళీ ఫోన్ చేశారు ఒక వ్యక్తి. అదే వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడుతూ చాలా సెలగ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ ఏమైందంటే, తట్టుకోలేనంత ఆనందం అండి. వెరీ గుడ్. మరి ఏం చేస్తున్నారంటే, ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఇంక చెప్పుకోవడానికి ఎవ్వరు లేక బారుకి వెళ్ళానండి. నీ బాతుకు చెడా, నీ బాతుకో నువ్వని. ఆనందం వచ్చిందంట, తట్టుకోలేక అక్కడికి వెళ్ళాడంట. కష్టం వచ్చిందంట, తట్టుకోలేక అక్కడికి వెళ్ళావంటే నీ బతుకు ఏం కావాలి ఇంకా నీకు? చెప్పండి. ఆనందం వచ్చినా తట్టుకోలేకపోయావు, కష్టం వచ్చినా తట్టుకోలేకపోయి ఏం కావాలి నీకు ఇంకా? ఇలాగే తిట్టానండి. అంటే నీకు ఇంకా ఆనందము ఉండకూడదు, బాధ ఉండకూడదు, మధ్యలో ఉండిపోవాలి మనం. ఆశీర్వాదం వద్దు, అడుక్కు తినే స్థితి వద్దు. మళ్ళీ అడుక్కు తినే స్థితి వచ్చినా బాధనండి. దేవుడు నన్ను ఎక్కడ అడుక్కుండే స్థితికి తీసుకొచ్చాడు అంటావు. ఉన్నత స్థితిలో నిలబడితే జేబులో డబ్బు ఎక్కువైపోయి నచ్చిన స్థలానికి వెళుతున్నావు. చాలా బాధ అనిపించింది అనమాట నాకు అప్పుడు. ఇప్పుడు దేవుడు ఆనందాన్ని, నీకు ఆనందం కలిగినప్పుడు ఎవరితో పంచుకోవాలి చెప్పండి? బయటికి ఎక్కడికో దరిద్ర స్థలాల్లో గెలిచి పంచుకుంటామా? దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునితో పంచుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు బాధ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడిచి, హృదయం చెదిరిపోయింది, పాడైపోయింది, పగిలిపోయిన గుండె ఇది అని ఏడిస్తే దేవుడు వస్తాడు కదా నీకు. ప్రభువా, గుండె చెదిరిపోయిందయ్యా, గుండె పగిలిపోయిందయ్యా, తట్టుకోలేని బాధతో నలిగిపోతున్నానయ్యా, కుటుంబంలో సమస్య అయ్యా, బయటికి వెళితే సమస్య అయ్యా, తట్టుకోలేని బాధతో ఉన్నానయ్యా, కుటుంబంలో నా బిడ్డలతో బాధ అయ్యా, బిడ్డలతో సమస్య అయ్యా. నీకు ఏ సమస్య వస్తే దేవుడు పాదాలు పట్టుకుంటా సమస్య నుంచి నేను దేవుడు విడిపిస్తాడే. నీకు వచ్చిన బాధను దేవుడికి మొరపెడితే ఆ మొరపెట్టిన దానికి ప్రతిఫలముగా దేవుడు నిన్ను విడిపించాడే. గుండెని బాగు చేయవడని సెలవిస్తుంది వాక్యమే.
చెదరిపోయిన హృదయాలను బాగు చేయవాడు ఉన్నాడు. ఆనందంతో విచ్చలవిడిగా పరిగెడుతున్న వారిని మార్చబెట్టేవాడు ఆయనే. ఆనందమునైనా దుఃఖమునైనా పంచుకోవటానికి మనకు ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఎవరు ఆయన? ఇక్కడ స్పష్టముగా రాయబడి ఉంది, చదవాల మాట మీరు. 147:3 147:3 గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. స్తోత్రం చెప్దాం. చెప్పాలండి, ఎవరు బాగు చేస్తారు? నువ్వు ఎక్కడికి వెళ్ళానో, నువ్వు ధనం ఖర్చు పెట్టానో బాగా అయిందని గుండె అప్పులు పోలయ్యావంతే. ఇంకా అనేకుల దగ్గర అవమానము పొందామంతే. ఎక్కడుంది నీకు ఇంకా ఆనందం? ఎక్కడ నేను ఇతరులు చూసి ఆనందించారు? ఇంకా దానికి రెట్టింపు అవమానములు వచ్చినాయి. ఇంకా గుండె బరువు అయింది, బాధ అయింది. నీ గుండెకున్న భారం బరువు తీయవాడు ఎవరన్నానండి? అందరూ చెప్పాలి మరి. యేసుక్రీస్తు ప్రభు అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. గుండె భారంగా ఉందండి, దేవుని సన్నిధికి వస్తాం. అయ్యా చాలా భారంగా ఉంది, నెమ్మది లేకుండా ఉంది, సమాధానం లేకుండా ఉన్నాను, అనుకున్నది సాధించలేకపోతున్నాను, విజయాన్ని చూడలేకపోతున్నాను, ఏం చేద్దామన్నా ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాను, ఏది చేస్తున్నా నాకు అపవిజయమే ఎదురవుతూ ఉంది, ఏది చేయాలని అనుకున్నది చేయలేకపోతున్నాను, సాధించలేకపోతున్నాను, ఎన్ను తట్టి నడిపించేవారు నాకు ఎవ్వరూ లేరు. ఒక్కసారి దేవుడి సన్నిధికి వచ్చి ఏడువు. ఒక్కసారి దేవుడి పాదాలు పట్టుకుని బ్రతుమాలు. ఎక్కడ నీకు విజయం లేదని ఏడుస్తున్నామో, ఎక్కడ నెమ్మది లేదని, గుండె పగిలిందని, గుండె చెదిరిందని, ఆలోచన పాడైపోయిందని, పాదాలు తొట్టిలు వెళ్ళిపోతుందని ఎక్కడ ఏడుస్తూ నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడే మళ్ళీ ఉన్నత స్థలంలో నా యేసు నిన్ను నిలవబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ అప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఈరోజు ఆనందాన్ని, సంతోషము, సమాధానం నీలో ఉన్నప్పుడు అది కూడా నువ్వు ఆయనతోటే పంచుకోవాలి. ఆనందాన్నైనా ప్రభుతోనే, దుఃఖాన్నైనా ప్రభుతోనే. ఎందుకంటే ఆయన తప్ప మనకి ఇంకెవరున్నారండి? నీ తల్లి వింటుందని అనుకుంటున్నామో, నీ తండ్రి వింటాడని అనుకుంటున్నామో, నీ భార్య వింటుంది, నీ భర్త విని అది కొంత సమయం అర్థమే సంతోషించచ్చేమో, కానీ శాశ్వతమైన సంతోషము యేసుతోనే ఉంటుంది. ఆమె హల్లెలూయా. ఏమండి, శాశ్వతమైన సంతోషం యేసయ్యతోనే ఉంటుంది మనకి. ఆయనతో మాత్రమే మనము సంతోషించగలం. నువ్వు దుఃఖించి ఏడుస్తూ కన్నీళ్లు విడిస్తే ప్రభు అస్సలు తట్టుకోలేరండి. నిజం. ఒక్కసారి ఏడ్చి కన్నీడు విరిసి మనము కానీ మొర్ర పెడితే వెంటనే నీకు ప్రతిఫలము జవాబునిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వెంటనే జవాబిస్తాడండి. చెదరిపోయినా చెప్పండి, హృదయ ఆలోచనను మళ్ళీ సరి చేయగలివాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. హృదయ ఆలోచన, మనిషి తలాంతు ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు బాగు చేసుకోవాలంటే దేవుని దగ్గరే మోకరించాలి. ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఈ మైక్ పాడైపోతే బకెట్లు బాగు చేసేవాడి దగ్గరికి అట్టుకెళ్తే బాగు చేయడం కదా. ఎక్కడికి? ఈ మైకు చేయవాడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అప్పుడే దీనిని బాగు చేసి మళ్ళీ వాడబడటానికి ఉపయోగకరమైన వస్తువుగా యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు. అలాగే దేవుడి చేత సృష్టించబడిన నీవు నేను, మన హృదయము, ఆలోచన, తలాంతులు ఏది పాడైపోతున్నా ప్రభు పాదాలు పట్టుకోండి. వెంటనే యేసుక్రీస్తు ప్రభు చెప్పండి బాగు చేస్తాడని. ఆమేన్. ఆమేన్. వెంటనే బాగు చేస్తాడు. ఎలా బాగు చేస్తాడండి? చెప్పాలి. మళ్ళీ పనికొచ్చే వస్తువుగా బాగు చేస్తాడు. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే పాడైనో ఆ మనిషి జీవితం పాడైపోతుంది, పతనం అయిపోతుందండి. చెప్పాలి. ఇప్పుడు దావీదు ఆలోచన పాడైన తర్వాత తన జీవితం అంతా పతనం అయిపోయిందా లేదా? ఎప్పుడు ఆలోచన పాడైందో అప్పుడే తన జీవితము పతనం అయిపోయిందండి. మళ్ళీ బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ బాగు చేసుకోవడానికి ఏం చేశాడు? మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభు పాదాలు ఒకవేళ మనం పట్టుకుంటే పాడైన మన జీవితాలను కట్టేవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా.
నీ గుండె పాడైన, అంటే నీ మనస్సు పాడైన, నీ హృదయ ఆలోచన పాడైన, నీ తలాంతులు పాడైన, ఏది పాడైన, ఆఖరికి నీ శరీరంలో అనారోగ్యముతో క్షీణించిపోతున్నా, కృంగిపోతున్నా, కుమిలిపోతున్నా, ఇది ఎవరికి సాధ్యము కాదమ్మా, ఇంక దీని నుంచి విడుదల నీకు లేదమ్మా, ఈ రోగము నిన్ను విడిచిపోదమ్మా అన్నా సరే యేసయ్య పాదాలు పట్టుకుంటే దాని నుంచి నీకు విడుదల కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ సమస్య నుంచి పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు అండి. నేనంటా నా పరిష్కారము పొందాలంటే ఆయన పాదాలు పట్టుకుని మొర్రపెట్టాలి. ఏం చేయాలండి? ఆయన పాదాలు పట్టుకుని మొర్రపెట్టాలి. మొర్ర పెడితే ఆ పరిష్కారమును దేవుడు మనకు ఇస్తాడు. ఇవ్వకపోతే చెడిపోతాం, ఇవ్వకపోతే పాడైపోతాం. కానీ వెంటనే ఆ పరిష్కారమును మనకు పంపి మనల్ని బాగు చేయగలివాడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా. వెంటనే బాగు చేసి మళ్ళీ నేనేం చేస్తాడు చెప్పాలండి. బాగు చేస్తే మళ్ళీ మనం మామూలుగా మళ్ళీ జీవిస్తామండి. అదే తలాంతులతో ఉండిపోయి అలాగే పాడైపోయిన జీవితం, అలాగే పాడైపోయిన హృదయంతో ఉంటే మనం ఇంకా పాడైపోవటానికి అవకాశం ఉంది. బాగు చేయకపోతే, బాగు చేస్తే పనికొచ్చే వస్తువా, బాగు చేయకపోతే పెంట మీద పాడేసే వస్తువా? పనికి రాకపోతే ఏం చేస్తామండి? పూర్తిగా చెడిపోతే ఏం చేస్తామండి? ఇంక ఇది పాడైపోయింది, దాన్ని ఎక్కడ పాడేస్తాం? నీ జీవితం, నా జీవితం అలా జరగకూడదని యేసుక్రీస్తు ప్రభు చెప్పాలి. మనల్ని బాగు చేయటానికి, నిన్ను స్వస్థపరచటానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి ఆ గాయముతో నీ గాయము కట్టబడింది. ఆమె చెప్పాలి. ఆమె హల్లెలూయా. ఆయన గాయము పొందాడు కాబట్టి నీ గాయాన్ని తిరిగి గాయము చేయువాడు, గాయమును కట్టువాడు. ఇదేంటి సార్, గాయం చేయటం ఎందుకు, గాయం కట్టడం ఎందుకు అనిపిస్తుంది కదమ్మా. గాయం చేసేవాడు మీరే అంటున్నారు, గాయాన్ని కట్టివాడు మీరే అంటున్నారు. ఎందుకు చెప్పాలి? మనసు చెడిపోతున్నప్పుడు గాయాన్ని పెట్టివాడు ఆయన, దానిని బాగు చేసిన తర్వాత ఆ గాయమును కట్టివాడు ఆయన. ఆ గాయాన్ని చేయకపోతే మనం ఇలా ఉంటాం ఏంటండి? గాయాన్ని అంతకి గాయము చేయబడతాం అంటే చెప్పండి, మన అవిధేయతను బట్టి ఆ గాయము చేయబడతాం. విధేయులుగా మారిపోయిన క్షణంలో ఆ గాయము కట్టబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టి ఆయన గాయము చేయబడి ఆయన గాయమును. ఎందుకు ఇలా జరిగింది బాబు? ఎలా జరిగిందంటే మన అవిధేయతను బట్టే జరిగింది. అంటే మనం గాయము చేయబడ్డాం. ఆ గాయమును కట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యేసయ్య పాదాల దగ్గరికి వెళితే గాయము కట్టబడుతుంది. అంటే నీ హృదయము బాగు చేయబడుతుంది. ఆమె చెప్పాలి. ఆమె హల్లెలూయా. ఏం చేయబడుతుందండి? మన హృదయము బాగు చేయబడుతుంది. బాగు చేయబడితే యథావిధిగా మళ్ళీ పని చేయబడుతుంది, అంటే వాడబడుతుంది. ప్రభు కొరకు, ప్రభు పని కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏం చేస్తామండి? కష్టపడి పని చేయవరుగా, దేవుడు పని చేయవరుగా, దేవుడి పనిలో వాడబడే వస్తువులుగా, వాడబడే పాత్రలుగా మళ్ళీ దేవుడి చేత వాడబడతాం. ఆమె చెప్దాం. కొద్ది మాటలు నా ప్రభు దీవించిన గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.